రాజకీయం ఎప్పుడూ అవకాశవాదంగానే కనిపిస్తోంది. నాటి చాణక్య నీతైనా దానికి ముందున్న అలనాటి ధర్మమైన రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ఎత్తులైనా వేయవచ్చని చెబుతున్నాయి. అందులో భాగంగానే నేటి టెంపుల్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. లేకపోతే చట్టాలు స్పష్టంగా చెప్తున్నా సరే ధర్మ పరిరక్షకులు హామీలు ఇస్తున్నా పదే పదే ఈ దేవాలయాల అంశం అసలెందుకు రాజుకుంటుంది? ముఖ్యంగా యూపీ సీఎం యోగి దీన్ని ఎందుకింత యాగి చేస్తున్నారు? కాశీ, మధుర, సంభల్ ఇలా ఇంకెన్ని స్థలాలు ఈ లిస్టులో పెట్టాలి అనుకుంటున్నారు? రాజులు రాజ్యాధికారాలు పోయాయి. ఇప్పుడున్నదంతా ప్రజాస్వామ్యం. ఒకప్పుడు రాజులు పాటించిన ధర్మం వేరు, ఇప్పుడున్న సమానత్వపు తీరు వేరు. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలకు గౌరవం ఉంటుంది. చట్టాలను అతిక్రమిస్తే ఎవ్వరికైనా శిక్ష ఉంటుంది. అయితే అధికారంలో ఉన్నవారికి చట్టాలతో పని లేదన్నట్లు ఇప్పుడు పరిస్థితి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నవారికి ప్రభుత్వాన్ని బద్నాం చేయటమే పనిలా కనిపిస్తుంది. సంభల్ మసీదు విషయంలోనూ ఇదే తరహా రాజకీయ వైఖరి బయటపడుతోంది. ఒకవైపు చట్టం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన చట్టం నుండి ప్రార్థనా స్థలాలు యథావిధిగా ఉంటాయని వెల్లడించినప్పటికీ కాశీ విషయంలో కోర్టు ముందుకెళ్లిన విధంగానే సంభల్ మసీదు అంశంలోనూ కోర్టు ఆదేశాలిచ్చేసింది. తరువాత దీనిపై అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకోవటంలో మునిగిపోయారు. సంభల్లో జరిగిన హింసకు కారణం యూపీలోని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కారణమని బీజేపీ నేతలు చెప్తుంటే బీజేపీ సర్కార్పై బురద చల్లటానికి అఖిలేష్ యాదవ్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. एक और गंभीर घटना हुई है जिसके बारे में आपको जानकारी होगी। संभल की सर्वे हो चुका था, चुनाव की चर्चा न हो पाए, हमारी आपकी प्रेस गड़बड़ा जाए, इसलिए जानबूझ करके सुबह सर्वे की टीम भेजी है जिससे माहौल खराब हो जाए, कोई चुनाव पर चर्चा न कर सके। और जो जानकारी मिल रही है उसमें जानकारी है कि कई लोगों को चोट पहुंची है, कई लोग घायल हैं और एक नौजवान नहीं उसकी जान चली गई है। आखिरकार जब सर्वे हो चुका था मस्जिद का, तो दोबारा सर्वे क्यों करा ये सरकार, और वो भी सुबह और बिना तैयारी के? ఎస్పీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలే సంభల్లో హింసకు కారణమని చెప్పారు. 2 సార్లు సర్వే ఎందుకు చేశారని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా సర్వే నిర్వహించారని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ చేస్తున్న ఎన్నికల మోసాలు బయటపడకుండా ఉండడానికి ఆ పార్టీ ఇలాంటి వివాదాస్పద అంశాలను లేవనెత్తుతోందని ఆరోపించారు. అదే సమయంలో సంభల్ హింసకు కారణమయ్యారనే ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ నేత సంభల్ ఎంపీ జియా ఉర్ రెహమాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 మహిళలతో సహా ఇప్పటి వరకు 250 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఎంపీ జియా ఉర్ రెహమాన్ మాత్రం దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఇది అధికార పార్టీలు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు. సంభల్ మసీదు వ్యవహారంలో కోర్టు ఆదేశాలను సంభల్ ముస్లింలు గౌరవించారని, అవసరమైతే హైకోర్టులో మా వాదనలు వినిపిస్తాం తప్ప ఎలాంటి అల్లర్లకు పాల్పడేది లేదని స్పష్టం చేశారు. प्रदेश और देश में ऐसे हैं जो देश का माहौल ख़राब करना चाहते हैं और हम उनके खिलाफ हैं। हम नहीं चाहते कि इस देश का कोई माहौल ख़राब है। हम चाहते हैं कि सब लोग मिलकर के रहें और देश की तरक्की के लिए आगे कदम उठाएं। लेकिन जो बाहर के लोगों ने आकर के यहाँ पर आप एक रिट दायर करी और उसमें सर्वे का वो किया, न्यायालय ने आदेश भी दिया, लेकिन इसके बावजूद हमें आपत्ति इस बात की थी कि कोर्ट ने 7 दिन का वो दिया था, जबकि दूसरे उसको हमें नोटिस दे करके हमसे जवाब नहीं मांगा गया कमेटी से। जबकि कमेटी से जवाब मांगते उसके बाद आदेश देते तो सही था। और ये हमारा ये भी अधिकार है कि कोर्ट के आदेश से हम लोग संतुष्ट हैं या हम कोर्ट के आदेश के विरोध में हैं। कोर्ट के आदेश से हम संतुष्ट नहीं होते तो इस वजह से हम हायर कोर्ट के अंदर हमें जाने का हमारा अधिकार है। ఇక ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏడాది క్రితమే దేశంలోని దేవాలయాల పునఃప్రతిష్ఠాపనపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తరువాత కాశీ నగరం మేల్కొన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
మధుర, బృందావనం, విద్యావాసిని ధామ్, నైమిష్ ధామ్ దేవస్థాన యాజమాన్యాలు సైతం మేల్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. కాశీ విశ్వనాథ్ మందిర కారిడార్ను ప్రారంభించుకున్నామని, 1,00,000 మంది భక్తులు ఒకేసారి దర్శించుకునే అవకాశం లభించిందని యోగి తెలిపారు. లక్నవూలో గతేడాది బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణం తరువాత కాశీనగరం మేల్కొందని, మధుర, బృందావనం వంటి మరిన్ని తీర్థక్షేత్రాలు కూడా భవిష్యత్తులో మేల్కొంటాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ మాటలకు అర్థం ఇటీవలి కాలంలో బయటపడుతూ వస్తోంది. ఈ ఏడాది జూన్ నెలలో ఉత్తరప్రదేశ్లో ఉన్న మహాభారతం నాటి స్థలం విషయంలో కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మహాభారత ఇతిహాసంలో కనిపించే లక్షగృహ ఉన్న ప్రదేశంగా హిందువులు భావిస్తున్న 100 బిఘా భూమిని ఆక్రమించారని ఆరోపిస్తోన్న వ్యాజ్యంలో కోర్టు కీలక ఉత్తర్వులు వెల్లడించింది. 53 ఏళ్ల నుండి నడుస్తోన్న వ్యాజ్యంలో ముస్లిం పిటిషనర్ల వాదనలను ఫిబ్రవరి 5న కోర్టు తోసిపుచ్చింది. బాగ్పత్ జిల్లాలోని బర్నావా గ్రామంలో హిండన్, కృష్ణి నదుల సంగమానికి ఆనుకుని ఉన్న పురాతన మట్టి దిబ్బపై సూఫీ సెయింట్ బద్రుద్దీన్ షా సమాధి, శ్మశాన వాటిక ఉన్న స్థలంపై చాలా కాలంగా నడుస్తోన్న వివాదమిది. పాండవులను కాల్చివేసే ప్రణాళికలో భాగంగా దుర్యోధనుడు పాండవుల కోసం నిర్మించిన లక్షగృహ అనే రాజభవనం ఆ స్థలంలో ఉందని హిందూ పక్షం పేర్కొంది. అయితే ముస్లిం వాదనలకు సరిపోయే సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు హిందువుల వాదనను సమర్థించింది. అయితే భారతదేశంపై దండయాత్ర చేసిన ముస్లిం రాజులు చాలా చోట్ల మసీదులను నిర్మించారన్నది నిర్వివాదాంశం. అది శతాబ్దాల నాటి చరిత్ర. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత వివాదాలను పరిష్కరించే క్రమంలో స్పష్టమైన చట్టాలు కూడా రూపొందించారు. ఇందులో భాగంగానే దేశంలోని పలు మసీదులు పురావస్తు శాఖ కిందకు వెళ్లాయి. సంభల్లోని జామా మసీదు కూడా ప్రస్తుతం రక్షిత స్మారక చిహ్నంగా ఉంది. 1920 డిసెంబర్ 22న పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం 1904లోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 3 కింద దీన్ని పొందుపరిచారు. దీంతో ఈ మసీదు, అందులోని చిహ్నాలన్నీ జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు అందులో హిందువులకు కూడా పూజలు చేసుకోవటానికి అనుమతివ్వాలంటూ హిందూ వర్గాలు వాదన చేస్తున్నాయి. భారత పురావస్తు శాఖ సర్వేల్లో ఒకనాటి చరిత్రను తెలిపే చాలా వస్తువులు కనిపించిన మాట వాస్తవం. మధుర, మేరట్, హస్తినాపూర్, కాశీ వంటి నగరాల్లో ఒకే రకమైన వస్తు విశేషాలు కూడా కనిపించినట్లు గతంలో చాలా ఉదాహరణలున్నాయి. ఈ నగరాలన్నీ నాటి మహాభారతంలో ప్రస్తావించారని కూడా చరిత్రకారులు చెప్తారు. దీన్ని బట్టి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నాటి అవశేషాలు కనిపిస్తాయనే విషయంలో సందేహం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడెక్కడ పురాతన నిర్మాణాలున్నాయో వాటన్నింటిపైన ఇలాంటి తీర్పులే వెలువడుతుంటే భారతదేశంలో ఇప్పుడున్న సెక్యులర్ భావనకు తూట్లు పొడిచినట్లేనని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వంటి ముస్లిం నేతలు వాదిస్తున్నారు. అందుకే కోర్టులు ఇలాంటి కేసులను మొదట్లోనే తిరస్కరించాలని ఓవైసీ చెప్తున్నారు. 1990లో సీతారాం గోయల్ సంకలనం చేసిన హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అనే 2 సంపుటాల పుస్తకం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో హిందూ దేవాలయాలుగా ఉండి కూల్చివేసి మసీదులుగా మార్చిన ఇలాంటి వేలాది మతపరమైన ప్రదేశాల గురించి ఆధారాలతో సహా ఈ పుస్తకంలో వివరణ ఇచ్చారు రచయితలు. మరి వీటన్నింటినీ తిరిగి దేవాలయాలుగా మార్చమనే విజ్ఞప్తులు కోర్టులకు చేరుకుంటాయా? కాశీ, మధురలాగానే సంభల్లోని జామా మసీదు, లక్నోలోని కుతుబ్ మినార్, టైల్వాలి మసీదులపై కోర్టు కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటి విషయంలోనూ అయోధ్యలో, కాశీలో వచ్చిన తీర్పులే వస్తాయా? ఒకవేళ అలా జరిగితే వాటి పరిష్కారాల కోసం కోర్టులు ఎలాంటి తీర్పులు వెలువరిస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలి. ఇక సంఘ్ పరివార్ నేతలు కూడా 3 దేవాలయాలు చాలు, మిగిలిన వాటి గురించి అడగమని చెప్పినప్పటికీ ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉండటం వెనుక అర్థమేంటి?